హలో హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మిత వెన్లా వ్లాగ్స్. ఈరోజు అయితే మేము ప్రొద్దుటూరులో ఉన్న పార్క్కి వెళ్తున్నాం మా ఫ్యామిలీ అందరం కలిసి. అలా ఈవినింగ్ సరదాగా ఇప్పుడు మనం ఎరుగుంట్లో నుంచి వెళ్తున్నాం. మేమైతే ఉండేది ఎరుగుంట్లలో కదా, సో ఇదైతే ఎరుగుంట్ల బైపాస్. కార్లో అయితే వెళ్తున్నాం. మా నాన్న, మా అమ్మ, మా వదిన, మా పెద్దమ్మ, ఇంకా పిల్లలు అందరం. ఇప్పుడు మనం పోట్లగుత్తికి వచ్చేసాం. తెలుసా మీకైతే పోట్లగుత్తి? ఇంకా మేము పోట్లగుత్తిలో నుంచి నెక్స్ట్ ప్రొద్దుటూరుకి వెళ్ళిపోతాం. ఇక్కడ పోట్లగుత్తిలో అయితే స్కూల్ ఉంటుంది, గవర్నమెంట్ స్కూల్, చాలా ఫేమస్. ఇదిగోండి, ఇదే ఎక్కడెక్కడ పిల్లలందరూ వచ్చి చదువుతూ ఉంటారు. ఇంకా మనం పోట్లగుత్తి బ్రిడ్జ్ ఎక్కేస్తున్నాం. ఈవినింగ్ టైం వెళ్ళాం కాబట్టి వెదర్ అయితే చాలా బాగుండింది. ఇంకా కార్లో అయితే మా వదిన, మా పెద్దమ్మ, మా లోక్షి, ఇంకా అమ్మ, మా లితి, ఇంకా మా నాన్న, మేము వెళ్తున్నాం. ఇదిగోండి, ఇప్పుడైతే మనం మాట్లాడుతూ ప్రొద్దుటూరు బ్రిడ్జ్ దగ్గరికి వచ్చేసాం. ఇదైతే పెన్నా నది, వాటర్ ఫ్లో ఉంటుంది. ఓన్లీ వినాయక చవితికి ఒక్కటే ఇక్కడ వాటర్ ఫ్లో ఉంటుంది. విగ్రహాలని అందుకు ఇక్కడ వేస్తూ ఉంటారు కదా, అందుకు. ఇంకా ఎరుగుంట్ల టు ప్రొద్దుటూరు టు ఎరుగుంట్ల రోడ్ అయితే కొంచెం డేంజర్ అని చెప్తారు. అందుకు ఎవరైనా డ్రైవ్ చేసే వాళ్ళు జాగ్రత్తగా డ్రైవ్ చేయండి. ఇప్పుడు మనం ప్రొద్దుటూరులోకి ఎంటర్ అయిపోయాం. ఇక్కడైతే టెంపుల్స్ ఉన్నాయి. బైపాస్లోనే ఆంజనేయ స్వామి గుడి ఉంది, సంతోషి మాత టెంపుల్ ఉంది. ఇక్కడ బాగుంటాయి టెంపుల్స్. అండ్ ఇక్కడ మన ప్రొద్దుటూరు ఫేమస్ అయ్యప్ప స్వామి గుడి అయితే వచ్చేసింది, చూసేయండి. ఒకరోజు మేము అయ్యప్ప స్వామి టెంపుల్కి వెళ్ళి మీకైతే ఒక ఫుల్ వ్లాగ్ చేసి పెడతాం. ఇక్కడ శివుడి విగ్రహం అయితే చాలా పెద్దది ఉంది. ఒకరోజు అది కూడా మీకు వ్లాగ్ చేసి చూపిస్తాం. ఇంక ఇలా వెళ్తూ ఉంటే ఇక్కడ వారాహి అమ్మవారి టెంపుల్ కూడా ఉంది. మేము వెళ్దాం అనుకున్నాం కానీ వెళ్ళలేకపోయాం. ఇంకా ఈ సైడ్ చూసుకుంటే ప్రొద్దుటూరు ఎకో పార్క్. ఇదిగోండి, మాట్లాడుతూ మనం ప్రొద్దుటూరులోని గాంధీ పార్క్ వచ్చేసాం. ఇప్పుడైతే మనం పార్క్ లోపలికి వెళ్ళిపోదాం. పార్క్ దగ్గర బొమ్మలు అయితే ఉన్నాయి, కానీ మా పిల్లలు పార్క్ ఆనందంలో బొమ్మల్ని చూడకుండా చాలా స్పీడ్గా వెళ్ళిపోతుంది. ఇక్కడైతే బెలూన్స్, చిన్నపిల్లలవి బొమ్మలు చాలా ఉన్నాయి. ఇప్పుడు మనం ఇదైతే ప్రొద్దుటూరులోని గాంధీ పార్క్. పార్క్ అయితే చాలా పెద్దది. పార్క్ని ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ రెనోవేట్ చేశారు. ముందైతే అంతేం లేదు, జస్ట్ వాకింగ్ చేసుకునే వాళ్ళకి బాగుండింది. ఇప్పుడైతే ఈవినింగ్ టైమ్స్ పిల్లలకి, సండే టైమ్స్ అయితే ఈ పార్క్లో ఫుల్ రష్ ఉంటుంది. చూడండి, మన పిల్లలైతే ఫస్ట్ ప్లే జోన్ దగ్గరికి వెళ్ళిపోతున్నారు. ఎప్పుడెప్పుడు ఆడుకుందామని వెళ్తున్నారు. ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ ప్లే జోన్స్ ఉన్నాయి. ఒక ప్లే జోన్లో ఏమో అన్ని ఉయ్యాలలు, సిగ్జాగ్స్, ఇంకా పెద్ద చెక్క ఉయ్యాలలు, జారే బండలు అన్నీ ఉన్నాయి. పిల్లలందరూ అయితే ఈరోజు వీక్ డేస్ కాబట్టి అంత రష్ లేరు. అదే వీక్ డేస్ కాకుండా వీకెండ్స్ అయితే ఫుల్ రష్ ఉంటారు. ఇంకా మనం మాట్లాడుతూ పార్క్లోకి వచ్చేసాం. ఫస్ట్ అయితే జారే బండ. ఇక్కడైతే 3 టైప్స్ ఆఫ్ ఉయ్యాలలు ఉన్నాయి. ఒకటైతే చిన్న సైజు ఉయ్యాల, ఇదైతే మ్యాక్సిమం ఒక 10 మెంబర్స్ ఊగేది కూడా ఉంది ఇక్కడ. కానీ ఏజ్ రిస్ట్రిక్షన్స్ అంట, పెద్దవాళ్ళు ఎక్కకూడదంట, ఓన్లీ పిల్లలకే. కానీ పిల్లలు వింటారా? చూడండి, వాళ్ళు ఎంత పెద్దవాళ్ళో ఎక్కి ఆడుతున్నారు. ఇప్పుడు మా లోక్షి ఫస్ట్ అయితే ఈ జిగ్జాగ్ దగ్గరికి వచ్చేసింది. తినను చిన్నప్పటి నుంచి పార్క్ తెచ్చేవాళ్ళం. అప్పుడు మేము ప్రొద్దుటూరులో ఉన్నాం కదా. ఈ జిగ్జాగ్ అంటే తనకి చాలా ఇష్టం. వాళ్ళ అన్నయ్య వాళ్ళతో అందుకు బాగా ఆడుకుంటూ ఉండే. సో ఇప్పుడు ఎరుగుంట్లో నుంచి వచ్చినా గుర్తు పెట్టుకునేది. ఇది చూడండి, వీళ్ళైతే ఎంత స్పీడ్ ఊగుతున్నారో. ఇక్కడ ఎక్కాల్సిందేమో 7 ఇయర్స్ వాళ్ళే, కానీ పెద్దవాళ్ళు కూడా ఎక్కారు. అండ్ ఇప్పుడైతే మా లోక్షి అద్దెకేసి ఉయ్యాలెక్కింది. వాళ్ళ రాజీ నాన్నమ్మ అయితే మా లోక్షిని ఊపుతూ ఉంది. ఆ సైడ్ మా గున్ను ఊగుతూ ఉంది. ఇంకా నెక్స్ట్కి వెళ్దామని చూపిస్తుంది. అసలు ఒక్క దాంట్లో అయితే ఉండదు మా లోక్షి. ఇంకా మా లోక్షి అయితే నెక్స్ట్ జారే బండి ఎక్కుతుంది, కానీ ఎక్కాలంటే భయపడుతుంది. ఎక్కుతుంది, దిగుతుంది ధైర్యం. ఇప్పుడు నేనైతే వచ్చి నేను ఉన్నాను రా అని చెప్పి ఎక్కిస్తున్నాం. ఇంకా కూర్చునింది. ఇంకా వాళ్ళ అబ్బాయి అయితే వచ్చి ఎంకరేజ్ చేశారు, పద అని. ఎంతసేపటికి రాకపోతే వాళ్ళ అబ్బాయి అయితే కాలు పట్టుకొని కిందికి తోసాడు. జారే బండి వచ్చేసింది. ఎక్కాలని ఇష్టం, కానీ ఏమవుతుందని ఒక భయం. ఇప్పుడైతే పెద్ద ఉయ్యాల దగ్గరికి వచ్చేసాం. లోక్షి చూడండి ఎంత బాగా ఎక్కి కూర్చునిందో. ఇంకా మేమైతే ఉంచుతాం. ఇంకా మా లోక్షి ఎక్కాక గున్ను అయితే ఆగుతుంది. ఆ గున్ను అంటే నా చిన్న కోడలు లితిక్ష, తను కూడా ఎక్కేసింది.
ఇంకా పిల్లలందరూ కూర్చున్నారు, ఒక్కొక్కరుగా వచ్చి కూర్చుంటూ ఉన్నారు. ఇప్పుడైతే అందరు చిన్నపిల్లలే ఉన్నారు. సో కొంచెం మెల్లిగా ఊపుతూ ఉన్నాం మేమైతే. ఇంకా అలా ఊపుతూ ఊపుతూ అక్కడ నుంచి మళ్ళీ జారే బండ దగ్గరికి వచ్చేసాం. మా గున్ను అయితే జారే బండలో కూడా జారుతుంది. చోటా ప్యాకెట్ బడా ధమాకా అంటారు కదా, మా గున్ను అయితే అలాగా. చూనికి చిన్నగా ఉంటుంది, చేసే అల్లరి మాత్రం చాలా ఎక్కువ. ఇంకా మలోక్ష మళ్ళీ వచ్చేసింది జిగ్జాగ్ దగ్గరికి. ఇక్కడైతే కొంచెం చిన్న మిస్టేక్ జరిగింది, స్మాల్ వీడియో వచ్చింది. ఇంకా నెక్స్ట్ ప్లే జోన్లోకి వచ్చేసాం. ఇదైతే ఒకటే బిగ్ సైజ్ జారే బండలు, అంటే మొత్తం స్టెప్స్ లాగా ఉండి 2 టైప్స్ ఉంటాయి కదా, ఒకటి రోల్ అని ఉంటుంది, ఒకటి స్ట్రైట్ స్వాగ్ ఉంటుంది స్వింగ్. సో ఇక్కడికి వచ్చేసింది. ఇప్పుడైతే పెద్దదానికి వెళ్తుంది. ఇప్పుడైతే ఎక్కేసింది. ఎక్కేసి తన ఆనందం చూడని, ఎంత ఇష్టమో పార్క్ రావాలని. ఇంకా మాదిన అయితే కూతురు కోసం వచ్చి నిలబడి చూస్తూ ఉంది. ఇంకా కూర్చొని ఇంకా చూస్తుంది, ఇంకా జారుతుంది. ఎంత ఇష్టమో తనకైతే ఇలాంటి జారే బండలైనా ప్లే జోన్స్కైనా వెళ్ళాలంటే ఎంత ఇష్టమో. ఇంకా అవుతుందా, ఇంకా అదే పని, ఇంకా ఎక్కడం దిగడం. మా గున్ను కూడా ఎక్కాలని చూస్తుంది కానీ భయపడుతుంది. ఇంకెలాగైనా సరే వాళ్ళ అక్కతో కలిసి వెళ్ళాలని ఫిక్స్ అయింది. వచ్చింది వాళ్ళ అక్కతో పాటు మిడిల్ వరకు. అమ్మో, ఫస్ట్ గున్నునే వెళ్తుంది చూడండి. పాపం పొట్టి కదా, ఇక్కడ స్టెప్స్ ఎక్కలేకపోతుంది, చిన్న అమ్మాయి కదా. మా పెద్దదైతే గబగబా ఎక్కేసింది. ఇంకొచ్చేస్తుంది. తొలి మతుకు పాపం చాలా స్లోగా ఎక్కేసింది జాగ్రత్తగా. ఇంకా వాళ్ళక్క చేయి తీసుకొని వెళ్తూ ఉంది. ఇక్కడ నుంచి ఉంది అసలైన కథ. చూడండి మేమైతే ఎంత టెన్షన్ పడ్డామో ఇక్కడ మళ్ళీ గున్ను చేసిన పనికి. మా లోక్షి ఏమో సడన్గా తనైతే జారేసి కిందికి వచ్చేసింది. కానీ మా గున్ను కూర్చోనికి చాలా భయపడింది. ఇక్కడ అట్లా కూర్చొని కిందికి జారడం లేదు, అట్లా బ్యాక్ సైడ్ రావట్లేదు. మాకేమో తను పైన అందలేదు. అక్కడున్న అన్న వాళ్ళైతే హెల్ప్ చేసి మా గున్నును కిందికి దింపేశారు. మేము చాలా టెన్షన్ పడ్డాం ఎక్కడ కింద పడుతుందని. మా లోకి మటుకు ఎంజాయ్గా జారేసి వచ్చింది. మా గున్ను వింటుందా, అయినా వినదు, ఆగదు, ఇంకా మళ్ళీ వెళ్ళాలని వెళ్తుంది. మా లోక్షి అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. లోక్షి ఈసారి ఈ సైడ్ రా అని చెప్పాము మేము. కానీ తనకి భయం, అక్కడి వరకు రాలేదు, వెళ్ళేసి వస్తుంది. చూడండి మీరు ఇప్పుడు ఏమవుతుందో. ఎక్కేసింది పైకి. 2 సైడ్స్ ఉన్నాయి ఇక్కడ జారే బండలు. సెకండ్ సైడ్కి అయితే వచ్చింది. ఇది స్లోప్ చాలా డౌన్, అంటే చూడనికి కిందికి ఉంటుంది. సో ఇక్కడ ఎక్కాలంటే ఎక్కలేదు ధైర్యం చేసి. సో ఇంకా మేమైతే ఇప్పుడు పార్క్లో ఒక రౌండ్ వేద్దామని వచ్చేస్తున్నాం. పార్క్ చుట్టూ మీకు చూపించేసి, మేము అలా ఈవినింగ్ టైం కదా వాకింగ్ చేస్తుంటే బాగుంటుందని అలా వస్తున్నాం. ఇంకా రౌండ్కి అయితే మా వదిన, నేను, గున్ను అయితే వచ్చేస్తున్నాం. అలా ఈవినింగ్ టైం పార్క్లో కొందరు వాకింగ్ చేసుకుంటూ, కొందరు అయితే చెట్ల కింద కూర్చొని, ఇంకా బయట అయితే ఒక ట్రైన్ కూడా ఉంది, అది కూడా మీకు చూపిస్తాను ఈ వ్లాగ్లో. ఇంకా చెట్ల కింద అలా చల్లగాలికి కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు. ఇంకా ఈ సైడ్ అంతా స్టిక్కర్స్ అతికిచ్చేశారు చిన్నపిల్లలవన్నీ, పిల్లలు ఆడుకోవడానికి ఈవినింగ్ టైప్స్. ఈ పెద్దవాళ్ళు అయితే ఎంత బాగా ముచ్చట్లు పెట్టుకున్నారో. ఇక్కడ బాగుంటుంది పార్క్ అయితే, చల్లగా ఈవినింగ్ టైమ్స్ వాతావరణం, మార్నింగ్ కూడా బాగుంటుంది. ఇప్పుడైతే మనం ఇక్కడ ఓపెన్ ఎయిర్ థియేటర్ కూడా ఉంది పార్క్లో అయితే. ఇదైతే ఏవైనా కల్చరల్ యాక్టివిటీస్ జరిగినప్పుడు మాత్రమే ఓపెన్ చేస్తారు. సో ఏవైనా బర్త్డే పార్టీస్కి కావాలంటే మనమైతే తీసుకోవచ్చు అని చెప్పారు. ఇక్కడైతే మనం పార్క్ సెంటర్కి వచ్చేసాం. ఇవైతే ఇక్కడ కొన్ని పెయింటింగ్స్ వేశారు. తాళ్ళపాక అన్నమాచార్యుల వారి పెయింటింగ్. ఇదేమో మన ముక్తిరామలింగేశ్వర స్వామి గుడి. వచ్చారా మీరు రామేశ్వరంలో ముక్తిరామలింగేశ్వర స్వామి గుడికి? కార్తీక మాసంలో తిన్నాలైతే ఇక్కడ చాలా బాగా జరుగుతుంది. ఇదైతే అమీర్ పీర్ దర్గా కడపలోది, తెలుసా మీకు? ఇక్కడ చాలా ఫేమస్ యాక్టర్స్ వస్తారు. ఇదైతే మన క్విట్ ఇండియా ఉద్యమం, మన గాంధీ తాతగారు. అండ్ ఇదైతే ఒక చర్చ్ పేరైతే నేను సరిగ్గా చూడలేదు. ఇది చర్చ్ కూడా చాలా ఫేమస్. అండ్ నెక్స్ట్ అయితే
మనం గండికోట పెన్నా రివర్ ఇది చాలా ఫేమస్ కదా. అప్పట్లో ఎవరికీ తెలియదు, ఇప్పుడైతే ఇది చాలా ఫేమస్ అయిపోయింది. ఇక్కడైతే రకరకాల యాక్టివిటీస్ ఉన్నాయి. మేము కూడా ఒకరోజు వెళ్ళి మీకు వ్లాగ్ చేస్తాం. ఇప్పుడైతే ఇక్కడ బటర్ఫ్లై ఈగల్ వింగ్స్ ఉన్నాయి. సో మేమైతే ఇక్కడ ఫోటో దిగుదామని వచ్చేసాం. ఫోటో అండ్ వీడియో మా వదిన, ఇప్పుడైతే నేను మా గున్ను. ఇప్పుడు మా గున్నునైతే నిలబెట్టి బటర్ఫ్లై లాగా ఫోటో తీద్దామని ట్రై చేస్తున్నాం, కానీ తను నిలవడానికి భయపడుతుంది. హాయ్ చెప్తుంది చూడండి, మీరు హాయ్ చెప్పేయండి. ఇంకా మెల్లిగా నడుచుకుంటూ మేము వచ్చేస్తున్నాం. ఇంక ఇక్కడైతే 2 టైప్స్ ఆఫ్ జిమ్ ఉన్నాయి. మెన్స్కి ఒక జిమ్ ఉంది, మగవాళ్ళకి, ఆడవాళ్ళకి ఒక జిమ్ ఉంది. మగవాళ్ళ జిమ్లో అయితే మార్నింగ్ టైమ్స్ ఫుల్ రష్గా ఉంటుంది. ఈవినింగ్ టైమ్స్ అంతగా ఎవరో కొందరే వస్తారు జిమ్కి. ఇంకా అలా లాన్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు. కానీ ఈ పార్క్లకి ఫుడ్ అలో లేదు, ఫుడ్ తీసుకురాకూడదు. ఇక్కడైతే కొన్ని యోగా పోజెస్ ఉన్నాయి. పార్క్ బ్యాక్ సైడ్ సచివాలయం కూడా ఉంది. సో ఇక్కడైతే మన విరాట్ కోహ్లీ. ఈ పార్కులో ఇంకొకటి ఉంది తెలుసా, అదేంటంటే ఇక్కడ చెస్ బోర్డ్ లాగా ఉంది. ఇవి ఇవ్వరు, ఎప్పుడో వన్స్ వీకెండ్స్ ఏమైనా ఇస్తారేమో, కానీ చెస్వి పెట్టేవి కూడా ఉన్నాయి. ఎవరో పెద్దవాళ్ళు ఆడుకుంటారేమో, మేబీ మేమైతే ఎప్పుడు చూడలేదు. కానీ ఇది చెస్ బోర్డ్ లాగా ఇక్కడ పిల్లలందరూ ఎక్కి ఆడుకుంటారు. ఇదిగోండి మా గున్ను కూడా ఎక్కేసి ఆడుకుంటుంది. మా వదిన మా గున్ను వెళ్తున్నారు ఆడుకోవడం. నువ్వు రా అత్త అని నన్ను కూడా తీసుకెళ్ళింది. ఇంకా చూడండి, మేము పిలుస్తుంటే పలకదు, తను చెప్పినట్లే మేము వినాలి. ఇంక అంతే అయిపోయింది, ఇంకా వెళ్ళిపోతుంది. మేము కూడా వద్దు, తను ఒక్కటే వెళ్ళిపోతుంది చూడండి. ఇంకా అలా చుట్టూ చూసుకుంటూ చెట్లు అయితే చాలా బాగున్నాయి. పార్క్లో చాలా చల్లగా ఉంటుంది ఈవినింగ్ టైమ్స్ అయితే. మార్నింగ్ టైమ్స్ కూడా. ఇప్పుడైతే మనం లేడీస్ జిమ్లోకి వచ్చేసాం. లేడీస్ జిమ్లో మేము వచ్చిన స్టార్టింగ్లో ఫుల్ రష్ ఉన్నారు. వీళ్ళైతే ముస్లిమ్స్, కొంచెం మేము వ్లాగింగ్ చేస్తున్నామేమోనని ఫేస్కి అడ్డం పెట్టేసుకుంటున్నారు. సో వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఎందుకని మేము పక్కకు వచ్చేసాం. మార్నింగ్ టైం అయితే ఇక్కడ ఫుల్ రష్ ఉంటుంది. ఇక్కడ నేనైతే ఎక్కేసి కొద్దిసేపు అలా ఎంజాయ్ చేశాను. మీరు కూడా వెళ్తారా ఇలా జిమ్కి? మీ ఊర్లో కూడా ఉన్నాయి ఇలా పార్క్స్? ఉంటే మాకైతే కామెంట్ చేసేయండి. ఇక్కడ మా గున్ను అయితే ఏం చేద్దాం, ఎలా అయినా ఎక్కాలని చూస్తుంది. ఇంకా నేనేసి తనని ఎక్కించి అలా ఊపుతూ ఉన్నా. నవ్వుతుంది భయపడుతుంది. అమ్మో, ఇప్పుడైతే బాడీ బిల్డింగ్ యాక్టివిటీస్ చేస్తుంది. ఇంకా ఇదే ఏమో చోటా ప్యాకెట్ బడా ధమాకా అంటారు కదా, మా గున్నుతో అలాగే ఉంటుంది. ఇంక ఇక్కడైతే బయటంతా పెయింటింగ్స్, పార్క్లో చాలా పెయింటింగ్స్ అయితే ఉన్నాయి. ఫ్లవర్స్, బటర్ఫ్లైస్, వాటర్ ప్లాంటింగ్, చెట్లకు నీళ్ళు పోయడం అయితే చాలా ముఖ్యం కదా, అందుకే ఇక్కడ పెయింటింగ్ కూడా వేసి పెట్టారు. అండ్ ఇదైతే ఎవరు చెప్పేయండి, మాకు కామెంట్ చేయండి. చార్లీ చాంప్. అండ్ ఇక్కడ పార్క్లో అయితే మనకు అందరూ చుట్టూ కూర్చొని ఉన్నారు. ఇక్కడ పార్క్ సెంటర్లో అయితే మన గాంధీ గారిది చాలా పెద్ద స్టాచ్యూ ఉంది. ఈ స్టాచ్యూయే పార్క్ సెంటర్. ఇక్కడ ఈ సైడ్ ఆ సైడ్ బెంచెస్ మీద, ఒక సైడ్ బెంచ్ మీద ఏమో జోకర్ ఉన్నారు, ఒక సైడ్ ఏమో చార్లీ చాంప్ ఉన్నారు. మేము కూర్చుందాం అనుకున్నాం, కానీ ఇంకా వాళ్ళు ఇవ్వలేదు. సో ఇక్కడ పార్క్ మిడిల్లో అయితే మన గాంధీ గారు ఉన్నారు. అండ్ ఆ బ్యాక్ సైడ్ ఐ లవ్ ప్రొద్దుటూర్ అనే ఒక బ్యానర్ ఉంది. బ్యానర్ కాదు, లైటింగ్. ఆ వెనకాల వాటర్ ఫౌంటైన్ కూడా ఉంది, కానీ అది వీకెండ్స్ మాత్రమే ఆన్ చేస్తారు. సో మేము వీకెండ్ వెళ్ళలేదు. ఇక్కడైతే క్యాంటీన్ కూడా ఉంది. ఇక్కడ చాయ్ అయితే సూపర్ ఉంటుంది. వెళ్ళినప్పుడు అందరూ ఖచ్చితంగా ట్రై చేయండి. కాఫీ, టీ, ఇంకా స్నాక్స్ కూడా దొరుకుతాయి, బాగుంటాయి. అప్పుడు మేము ప్రొద్దుటూరులో ఉండేటప్పుడు వచ్చేవాళ్ళం. ఇంక ఇక్కడైతే మనం బయటకు వచ్చేసి మేము ఐస్ క్రీమ్స్, మా పిల్లలకైతే ఐస్ క్రీమ్స్ తింటూ ఉన్నారు కూర్చొని. మేమైతే పానీపూరి ఆర్డర్ చేసాము. పానీపూరి కోసం వెయిటింగ్. చూడండి, మా పెద్దమ్మ అయితే ఇక్కడ పానీపూరి తింటుంది, మా పిల్లలైతే ఐస్ క్రీమ్స్ తింటున్నారు. ఇంకైతే మేము ట్రైన్ ఎక్కేసాం. చెప్పాం కదా బయట ట్రైన్ ఉందని, అది కూడా మేము ట్రై చేసాం. ఆ ట్రైన్ ఎక్కేసాం. మా లోక్షి, నేను, మా వదిన, మా గున్ను, మా పెద్దమ్మ అందరం అలా ట్రైన్ ఎక్కేసాం. ఇలా మా లోక్షి అయితే మీ అందరికీ హాయ్ చెప్తూ ఉంది. ట్రైన్లో ఎక్కామని ఆనందం చూడండి.
ఇంకా ఇదైతే ట్రైన్, జ్యోతి ఫుడ్స్ వాళ్ళు పెట్టారంట ఈ ట్రైన్ టికెట్ ప్రైస్ అయితే 30 రూపీస్. పార్క్ చుట్టూ ఒక రౌండ్ వేస్తూ ఉంది. సో చూశారు కదా, ఎలా ఉందో మాకు కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ వ్లాగ్స్, లక్ష్మీతో వెళ్ళా వ్లాగ్స్.